మేము ఈ బిజినెస్ లో రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ మా ఫ్యామిలీలో ఒక ట్రాజెడీ జరిగింది. మా చెల్లె వాళ్ళ హస్బెండ్ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అండ్ చనిపోయిన టైంకి మేమిద్దరం జాబ్లో బిజీ ఉంటుండే. మా ఇన్కమ్ చాలా బాగుంటుండే, అబౌవ్ 1 lakh ఇన్కమ్ ఉంటుండే. కానీ మా దగ్గర టైం లేకుండే. సెకండ్, మా దగ్గర సెక్యూరిటీ ఇన్కమ్ లేకుండే. ఒకవేళ సంపాదన చేసే వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీకి ఇన్కమ్ ఉండదా? జీరో అయిపోతుందా? జీరో అయిపోతుంది. సో ఈ విషయం మేము విన్నాము. కానీ ఎప్పుడైతే మా బావగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు మాకు క్లియర్లీ అర్థమైంది, మంచిగా సంపాదన చేసే వ్యక్తి హ్యాపీ ఫ్యామిలీ ఉంటుండే, కానీ సడన్లీ సాడ్ ఫ్యామిలీ అయిపోయింది. ఫైనాన్షియల్లీ వాళ్ళు జీరో అయిపోయారు మా సిస్టర్ వాళ్ళు. సో మేమిద్దరం ఏం ఆలోచించినామంటే, మేము బాగా చదువుకున్నాము. ఈమె పీజీ చేసింది, నేను కూడా డబుల్ పీజీ చేసిన, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నా. ఇదంతా చేసుకున్న తర్వాత కూడా ఎవ్రీ సింగిల్ డే మేము జాబ్కి వెళ్ళాలి. ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి కదా, ఈ డిగ్రీస్ కాపీ నేను మా బాస్కి పంపించేస్తే నెలకు శాలరీ పంపిస్తాడు ఆయన? హలో, పంపిస్తారా? ఎన్ని డిగ్రీస్ ఉంటే కూడా ప్రతిరోజు వెళ్ళాలి, పని చేయాలి. సో ఆ పని చేసుకుంటూ వెంటే మా యొక్క ఆలోచన సరళి ఎట్లా అయిపోయిందంటే జాబ్ మైండ్ సెట్ అయిపోయింది. మాకు ఏదో ఒక పని డిసైడెడ్ ఉంటుంది, ఆ పని మేము వెళ్ళాలి, రైట్ చేసేసి రావాలి. నా సబ్జెక్ట్ నేను వెళ్ళాలి, కంప్లీట్ చేసుకొని వచ్చేయాలి. కానీ ఎప్పుడైతే ఇక్కడ వెస్టీజ్ మేము స్టార్ట్ అయినామో ఒక సెక్యూరిటీ ఇన్కమ్ గురించి, మేము ఉంటే ఉండకపోతే కూడా, మేము పని చేస్తే పని చేయలేని పరిస్థితి ఉంటే కూడా మా ఫ్యామిలీకి రెగ్యులర్లీ కంటిన్యూస్లీ జనరేషన్స్ వరకు ఇన్కమ్ రావాలి. ఈ యొక్క పాయింట్ గురించి మేము వెస్టీజ్ దీనికి స్టార్ట్ చేశాము. కానీ ఇక్కడ మైండ్లో జాబ్ ఉన్నది, కానీ పని ఉన్నది బిజినెస్. సెట్ అవుతుందా? అవుతుందా? సో అది సెట్ కాలేదు, మాకు నేర్చుకోవడానికి టైం పడింది. సో ఈ వర్క్లో సక్సెస్ కావాలి అనుకుంటే మనము రైట్ యాటిట్యూడ్ నిర్మించాలి మన లోపల. हमारे अंदर एक राइट एटीट्यूड को बिल्ड करना पड़ेगा. और राइट एटीट्यूड कब आएगा? सबसे पहली बात सीखने की तैयारी. ఫస్ట్ నేర్చుకోవడానికి తయారు ఉండాలి. అందు గురించి మనం ఇక్కడ ట్రైనింగ్ మీటింగ్ కి రావాలి అని అంటాము, అప్లైన్ కి సబ్మిటెడ్ ఉండాలి అని అంటాము. ఎందుకు అంటే నేర్చుకోవడానికి తయారు ఉండాలి. ఎంతమంది అనుకుంటారు నేను నేర్చుకోను కానీ సక్సెస్ కావాలి? సాధ్యమవుతుందా? అవుతుందా? సో బిజినెస్ మైండ్ సెట్ లో రైట్ యాటిట్యూడ్ మన దగ్గర లేదనుకోండి, మనం సక్సెస్ కాలేము. సో రైట్ యాటిట్యూడ్ బిల్డింగ్ లో ఫస్ట్ పాయింట్ ఉన్నది, మనం నేర్చుకోవడానికి తయారు ఉండాలి. అండ్ సెకండ్, బాధ్యత తీసుకోవాలి. మీటింగ్ నాది, ఓకే, టీమ్ నాది, ప్రొడక్ట్స్ నాది. ఏదైనా బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నదంటే దానికి బాధ్యత నేనే. సో ఎప్పుడైతే ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాము, అండ్ అక్కడి నుంచి రైట్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. हम जिम्मेदारी लेंगे तो ही हम आगे बढ़ेंगे. अगर हम जिम्मेदारी नहीं लेंगे, जिम्मेदारी तो अप्लाई तो బాధ్యత నాది అని మనం ఫిక్స్ కావాలి. అండ్ అప్పుడే మనము ఇక్కడ సక్సెస్ అవుతాము. అండ్ లాస్ట్ ఇంకొక పాయింట్ ఉన్నది, మనం ఫోకస్ గా వర్క్ చేయాలి. ఈ బిజినెస్ చేసే క్రమంలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, ఒక చోట కొంచెం సక్సెస్ కూడా రావచ్చు, ఒక చోట మనకు డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా వస్తారు. ఓకే, 1 lakh 2 lakh ఇన్కమ్ తర్వాత నాకు ఇది జరగట్లేదు, నాకు ఎవరు అడగట్లేదు, నాకు స్టేజ్ మీద నాకు టైం ఇస్తలేదు, లేకపోతే నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ప్రతి క్షణంలో మనము మన బిజినెస్ మన గోల్స్ పైననే దృష్టి పెట్టుకుంటే ఒక రైట్ యాటిట్యూడ్ తో మనం ముందుకు వెళ్తాము. సో అందరూ తయారున్నారా? ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అనుకుంటే రైట్ యాటిట్యూడ్ కావాలి. రైట్ యాటిట్యూడ్ నా నుంచి స్టార్ట్ అవుతుంది. నా బాధ్యత, నేను ఈ బిజినెస్ కి రన్ చేస్తా, నేనే సాధిస్తా, దానికి నేనే కారకులు. मैं ही इसका जिम्मेदार हूँ. जब ये सोचेंगे तो ये बिजनेस में आप सक्सेस हो सकते हैं. सो थैंक बैक टू होस्ट. थैंक यू वेरी मच.